తెలివైన గిగిని తామరపు చెట్టులో మాయ. ఒకప్పుడు ఒక అందమైన అడవిలో మితు అనే తెలివైన గిగిని ఉండేది. మితు కేవలం ఒక సాధారణ గిగిని కాదు. అది మాటలు చెప్పగలదు, పాటలు పాడగలదు, ముఖ్యంగా ఎవరైనా మోసం చేయడానికి చూస్తే వారికి బుద్ధి చెప్పగలదు. అది ఒక తామరపు చెట్టు పై నివసించేది. రుచికరమైన పండ్లు తింటూ మిక్కిలి ఆనందంగా ఉండేది. ఒకరోజు సోము అనే మాయ అడవిలో తిరుగుతుండగా మితును చూశాడు. అతనికి వెంటనే ఓ ఆలోచన వచ్చింది. ఈ చిన్న గిగిని చాలా రుచిగా ఉంటుంది, కానీ దాన్ని ఎలా పట్టుకోను అని తలచాడు. సోము తేనెపట్టు వంటి మధురమైన స్వరంతో, ఓ మితు, నీవు ఎంత అందమైనవాడివో, ఎంతో తెలివైనవాడివో తెలుసా? నీ జ్ఞానాన్ని నేర్చుకోవాలని నా కోరిక. కాబట్టి కిందికి వచ్చి నాతో మాట్లాడవా అని కోరాడు. గిగిని తెలివైన ప్రత్యుత్తరం. మితు తన తెలివితేటలతో సమాధానం ఇచ్చాడు. ఓ మాయ, నువ్వు నన్ను మోసం చేయాలనుకుంటున్నావని నాకు తెలుసు. నాకు పై నుండి నీ మాటలు బాగానే వినిపిస్తున్నాయి కాబట్టి నేనే ఎందుకు కిందికి రావాలి? సోము తన మాయను కొనసాగిస్తూ, ఓహ్, నేను నిన్ను మోసం చేయను. నేను ఇప్పుడు మంచి వాడిని అయ్యాను. పక్షులను తినే అలవాటు మానేశాను. నీకు స్నేహితుడిని కావాలని ఉంది అన్నాడు. మితు నవ్వి, ఓ సోము, నువ్వు నిజంగానే మంచి అయితే నీ కాట్లు ఇంకా నీ నోటిలో ఎందుకు మెరుస్తున్నాయి అని ప్రశ్నించాడు. సోముకు సమాధానం లేకపోయింది. మితు తన మాయను బహిర్గతం చేయడంతో అతను అవమానంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఇక నుంచి మితు చెట్టుకు రావడానికి భయపడ్డాడు. నీతి, తెలివితేటలు మరియు సురక్షితమైన ఆలోచన మనల్ని ప్రమాదాల నుండి రక్షిస్తాయి. ఎవరైనా మధురంగా మాట్లాడతారనే కారణంగా వారిపై నమ్మకం ఉంచకండి. దుష్ట ఏనుగు మరియు నీలం దేవకన్య. ప్రాచీన కాలంలో ఒక పెద్ద అడవిలో దుష్ట ఏనుగు రాజుగా సంచరించేది. అది అహంభావంతో నిండిపోయి చిన్న జంతువులను అంచివేయడం ఆనందంగా అనుకునేది. చెట్లను కూలగొట్టి ఇతర జంతువులను భయపెట్టే అలవాటు కలిగి ఉండేది. అదే అడవికి ఆనుకుని నీలం దేవకన్య అనే ఒక అందమైన నది ప్రవహించేది. ఆమె దయతో నిండిన నదీ దేవత. అడవి జంతువులందరికీ తాగడానికి నీళ్లు అందించేది, వారి దాహాన్ని తీర్చేది. దుష్ట ఏనుగుకు అహంకారం పెరగడం. ఏనుగు తన బలాన్ని ప్రదర్శించేందుకు ఎప్పుడూ కొత్త మార్గాలు వెతికేది. ఒకరోజు అది మిగతా జంతువులకు తన శక్తి చూపించాలని అనుకుంది. ఏనుగు, నేను ఈ అడవిలోని అతి బలమైన జీవి. నా ముందు ఎవ్వరూ నిలబడలేరు. అది చిన్న జంతువులను తొక్కుతూ చెట్లను నేలకూల్చుతూ ముందుకు సాగింది. చిరుతలు, ముంగిసలు, తలపందులు భయంతో పారిపోయాయి. నీలం దేవకన్య భద్రత కోసం జంతువుల ప్రార్థన. చిన్న జంతువులు నీలం దేవకన్య వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాయి. చిన్న కుందేలు, నీలం దేవత, ఆ దుష్ట ఏనుగు మా జీవితాలను దుర్భరంగా మార్చేసింది. దయచేసి దానికి బుద్ధి చెప్పండి. నీలం దేవకన్య, నాకు హింసా మార్గం నచ్చదు, కానీ దుష్టులకు శిక్ష తప్పదు. నేను ఏదైనా మార్గం కనుగొంటాను. ఏనుగు నదిని అపహాస్యం చేయడం. ఏనుగు నీలం నదికి సమీపంగా వచ్చి గర్వంగా మాట్లాడింది. ఏనుగు, హహా, నీరేనా నీ బలం? నువ్వు నీటితో మాత్రమే మమ్మల్ని సేవ చేయగలవు. కానీ నన్ను చూసి భయపడు, నేను నీ ప్రవాహాన్ని కూడా ఆపగలను అని చెబుతూ తన భారీ కాళ్లతో నదిలోకి ప్రవేశించింది. నీటిని బలంగా తొక్కి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. నీలం దేవకన్య, ఏనుగు, నీ బలం దుర్వినియోగం చెయ్యక. సహనం కోల్పోతే నీకు చేదు ఫలితాలు ఎదురవుతాయి. నీటి శక్తి. ఏనుగు వినలేదు. కాని ఆ సమయంలో నీలం దేవకన్య తన శక్తిని పెంచింది. నది ప్రవాహం ఊహించని విధంగా పెరిగింది. నీటి వేటతో ఏనుగు తట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా మడుగులోకి జారిపోయి మట్టిలో కూరుకుపోయింది. ఏనుగు కాళ్లను బయటకు తీయడానికి ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. చివరికి అది తన తప్పును గ్రహించింది. ఏనుగు, ఓ నీలం దేవత, నేను పొరపాటు చేశాను. నన్ను క్షమించండి. ఇకపై అహంకారంతో ప్రవర్తించను. నీలం దేవకన్య, నీ శక్తిని మంచికోసం ఉపయోగించు. ఇకపై అడవిని రక్షించు, ఇతరులను భయపెట్టకు. ముగింపు. ఏనుగు నీతి తెలుసుకుంది. అది మిగతా జంతువులతో స్నేహంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇకపై తన బలాన్ని హింస కోసం కాకుండా అడవికి సహాయం చేయడానికి ఉపయోగించింది. మొత్తం కథ బోధించేదేమిటంటే, అహంకారం శాశ్వతం కాదు. శక్తి ఉన్నవారు దాన్ని మంచి కోసం ఉపయోగించాలి.
ప్రకృతిని అంచివేయాలనే ఆశయాన్ని నదులా సహనం కలిగిన శక్తి అంచివేస్తుంది. మంచి మరియు మాయా మామిడి చెట్టు. అడవిలో ఒక చిన్న కోతి. పెద్ద అడవి మధ్యలో చిన్న కోతి మదన్ నివసించేది. అతను ఉల్లాసంగా చెట్లపై ఊగుతూ పండ్లను తింటూ కాలం గడిపేవాడు. కాని అతనికి ఎప్పుడూ కొత్తది, ప్రత్యేకమైనది కావాలని ఉండేది. మాయా మామిడి చెట్టు. ఒకరోజు అడవిలో తిరుగుతూ మదన్ పాత దారి నుంచి తప్పిపోయి ఒక అజ్ఞాత ప్రదేశానికి చేరాడు. అక్కడ ఒక గొప్ప మామిడి చెట్టు కనిపించింది. ఈ చెట్టు సాధారణ చెట్టు కాదు, దాని ఆకులు ప్రకాశిస్తూ ఉండేవి, పండ్లు గోధుమ రంగులో మెరుస్తూ ఉండేవి. చెట్టు వద్దకు చేరుకున్న మదన్ ఒక మామిడిని తీయడానికి ముందుకు వెళ్ళాడు. అయితే అప్పుడు చెట్టు మృదువైన శబ్దంలో మాట్లాడింది. హే చిన్న కోతి, ఈ పండ్లు మాయాజనకమైనవి. ఒకటి తింటే నీ కోరిక నెరవేరుతుంది, కానీ ఒక్కటే తినాలి. మదన్ ఆశ్చర్యపోయాడు. నిజమా? ఓహో, అప్పుడు నేను చాలా వేగంగా పరుగెత్తేలా కావాలి అని అనుకుంటూ ఒక మామిడిని తిన్నాడు. వెంటనే అతని శరీరం తేలికైపోయింది. కాళ్ళు గాలిలో తేలుతూ ఉరుకుతూ పరుగెత్తడం మొదలుపెట్టాడు. అతను చెట్లను కూడా మించిపోయాడు. వావ్, నేను ఇప్పుడు అడవిలోనే అత్యంత వేగంగా పరుగెత్తగల కోతిని అని సంబరంగా గెంతాడు. మదన్ కొత్త శక్తిని ఆస్వాదించాడు. కాని అతనికి ఇంకాస్త ఎక్కువ కావాలని అనిపించింది. ఇంకో మామిడి తింటే ఎలాంటి శక్తి వస్తుందో అని ఆలోచించాడు. చెట్టు మాటను పట్టించుకోకుండా మరో పండు తిన్నాడు. అప్పుడే అతని శరీరం చిన్నదవుతూ, మరింత చిన్నదవుతూ చిన్నపాటి గిల్లిగా మారిపోయింది. మదన్ కనపడకుండా చెట్ల కింద ఉన్న నదిలో జారిపోయాడు. ఓహో, నేనెందుకు మరొక మామిడి తిన్నాను అని బాధపడ్డాడు. చెట్టు నవ్వుతూ చెప్పింది, ఆశ పెరిగితే ప్రమాదమే. కేవలం కష్టపడి సంపాదించినదే నీది. తప్పు అర్థం చేసుకున్న మదన్ చెట్టును క్షమాపణ కోరాడు. చెట్టు ఒక సాధారణ పండు ఇచ్చింది. దాన్ని తిన్న మదన్ మళ్ళీ తన అసలైన రూపానికి వచ్చాడు. ఆ రోజు నుంచి మదన్ ఆశ పెట్టకుండా, కష్టపడి తన శ్రమ ద్వారా తన జీవితాన్ని ఆనందంగా గడపడం ప్రారంభించాడు. నీతి: అతి ఆశ నష్టానికే దారి తీస్తుంది. నిజమైన విజయం కష్టపడి పనిచేసినప్పుడే వస్తుంది.